శాంతి. ఈ నెల పత్రపుష్పంలోని త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలలో ఈ వారం 2వ క్లాస్. ఈ క్లాస్ను దాది జానకి గారి నోటి నుండి వినటం జరిగింది. ఇవి దాది జానకి గారి యొక్క అమృత వాణి 2006వ సంవత్సరంలో చెప్పినటువంటి క్లాసు. ఈ క్లాస్ యొక్క థీమ్ ఏంటంటే, సారం ఏంటంటే, निश्चय के बल की कमाल, कितनी भी हिलाने वाली छोटी या मोटी बातें आए हिल नहीं सकते. నిశ్చయం యొక్క బలం యొక్క అద్భుతం ఏంటంటే, నిశ్చయం యొక్క బలము, విశ్వాసం యొక్క బలం యొక్క అద్భుతం ఏంటి, ఎంత కదిలించేటువంటి చిన్న పెద్ద మాటలు వచ్చినా కానీ కదలనే కదలరు. అది నిశ్చయం యొక్క శక్తి యొక్క అద్భుతం, కదలనే కదలరు. आज बाबा ने कहा है, सतयुग से भी संगम युग पर तुमको बड़ा मज़ा है. ఆ రోజు బాబా చెప్పారు మురళిలో, మీకు సత్యుగం కంటే సంగమయుగంలో చాలా ఎక్కువ సంతోషం, చాలా ఎక్కువ ఆనందము. संगम पर स्वयं भगवान हमारे सामने है, उसके सामने हम बैठे हैं. ఎందుకని మజా ఎక్కువ? సంగమయుగంలో భగవంతుడు మన ఎదురుగా ఉన్నారు, మరియు ఆయన ఎదురుగా మనం కూర్చున్నాము. वह हमारा बाप, शिक्षक, सदगुरु के रूप में पालना, पढ़ाई और श्रीमत पर चलने का अकल सिखा रहा है. ఆయన మన తండ్రి, టీచర్ మరియు సద్గురు రూపంలో పాలనను, చదువును మరియు శ్రీమతం పైన నడిచేటువంటి తెలివిని నడిపిస్తూ ఉన్నారు. 3 సంబంధాలలో 3 ప్రాప్తుల్ని కలిగించేటువంటి ఆ ప్రాప్తులపైన నడిచి తీసుకునే విధంగా మనకు తెలివినిస్తున్నారు. दुनिया वाले अकल यूज़ करते हैं मून तक जाने के लिए, हम अकल चूज़ करते हैं पूज्य देवता बनने के लिए. దాది అంటున్నారు, ప్రపంచం వారు తమ తెలివిని ఉపయోగిస్తారు, యూజ్ చేస్తారు. దేనికి? మూన్, చంద్రమండలానికి పోవడానికి ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ మనము మన తెలివిని చూస్ చేస్తాము, అంటే ఎన్నుకుంటాము. దేనికోసమో? పూజ్య దేవతలుగా అయ్యేటువంటి మనము తెలివితో ఈ పదవిని చూస్ చేసుకుంటాము. आज बाबा ने कहा है, तुमको याद में रहने की हॉबी हो गई है. एक तरफ कहता इच्छा मात्रम अविद्या बनो, तो पहले अपने आप को देखना है कि अंदर कौन सी इच्छाएं हैं. ఈరోజు బాబా ఇంకొక విషయాన్ని చెప్పారు. మీరు నన్ను స్మృతి చేసేటువంటి హాబీ, అలవాటును చేసుకోండి. ఒకవైపు అయితే బాబా అంటారు ఇచ్ఛామాత్రంగా అవ్వండి అని. కాబట్టి మొట్టమొదట స్వయాన్ని చూసుకోవాలి, నా లోపల ఏమైనా కోరికలు ఉన్నాయా, ఇచ్ఛలు ఉన్నాయా అని. ఫిర్ హాబీ హో బాప్కో యాద్ కర్నే ఔర్ సేవా కర్నేకి. ఒకటైతే బాబాను గుర్తు చేసేటువంటి హాబీ చేసుకోవాలి. ఇంకొక హాబీ ఏంటి? బాబాను స్మృతి చేసేది కాకుండా సేవ చేసేటువంటి హాబీ కూడా. शुद्ध श्रेष्ठ संकल्प और शुभ भावना से सेवा बहुत अच्छी होती है. శుద్ధమైన శ్రేష్ఠ సంకల్పాలు మరియు శ్రేష్ఠ భావనతో సేవ చాలా మంచిగా జరుగుతుంది. నిశ్చయ కా బల్ बहुत बड़ा है, हिलाने वाली बातें भले आए लेकिन हिले नहीं, నిశ్చయ के बल की कमाल है. నిశ్చయం యొక్క బలము చాలా గట్టిది. మరి కదిలించేటువంటి ఎన్ని విషయాలు వచ్చినా కానీ కదలకూడదు. నిశ్చయం యొక్క బలము అద్భుతాలు చేస్తుంది. बाबा ने ज्ञान सिर्फ समझने के लिए नहीं दिया है, परंतु ज्ञान से बाप में स्वयं में इतना अच्छा निश्चय है जिसको बल हमको लक्ष्य तक पहुंचने में, स्वरूप बनने में बहुत मदद देता है. దాది అంటున్నారు, బాబా మనకు కేవలం జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఇవ్వలేదు, కానీ జ్ఞానంతో తండ్రి మరియు స్వయం ఎంత మంచి నిశ్చయం ఏర్పడింది స్వయం పైన, తండ్రి పైన. అంటే ఆ యొక్క బలం ద్వారా లక్ష్యాన్ని చేరుకుంటాము మరియు స్వరూపంగా అవ్వడానికి ఆ బలం మనకి సహాయం చేస్తుంది. బాబా పైన నిశ్చయము, స్వయం పైన నిశ్చయం ఏదైతే ఉందో అది లక్ష్యానికి చేరుస్తుంది మరియు స్వయం
అలా తయారు కావడానికి ఆ శక్తి సహాయాన్ని ఇస్తుంది. బాబా कहता है बच्चे धीरज रखो. బాబా అంటారు పిల్లలు చాలా ఓపికతో ఉండండి. పురుషార్థ గుప్త और तेज करो परंतु धीरज भी रखो. పురుషార్థం చాలా గుప్తంగా చేయండి మరియు చాలా ఫాస్ట్గా చేయండి. భలే చాలా ఓపిక ఉండాలి కానీ చాలా పురుషార్థం తీవ్రంగాను చేయాలి, గుప్తంగా చేయాలి. तो वह दिन जल्दी आएंगे పురుషార్థ करते चलो. మరి ఓపికతో పెట్టుకునేటువంటి పురుషార్థం గుప్తంగా చేసేటువంటి రోజు రానే వస్తుంది త్వరగా, కానీ పురుషార్థం మాత్రం చేస్తూ వెళ్తూ ఉండండి. పురుషార్థ మే థకావట్ అల్బెలాయి నా ఆయే యహ్ ధ్యాన్ రఖనా హై. పురుషార్థంలో అలసిపోరాదు మరియు సోమరితనం రాకూడదు. దీనిపైన ఎక్కువ అటెన్షన్ ఉంచాలి. हॉबी हो बाप को याद करने की. सारे दिन देखना मेरे को कौन सी हॉबी है. బాబా అంటున్నారు మరి హాబీ అవ్వాలి. ఏంటిది? బాబాను స్మృతి చేసేటువంటి హాబీ చేసుకోండి, అలవాటు చేసుకోండి. అంటే అభిరుచి ఉండాలి. మరి మొత్తం రోజంతా చూసుకోవాలి నేను నాలో ఏ హాబీ ఉంది నా లోపల అనే చూసుకోండి. పహలే తో వికరం వినాశ్ హో జాయే తో బడా కామ్ ఉతర్ జాయేగా. మొట్టమొదట వికర్మలు వినాశనం అయ్యాయి అనుకోండి, ఇంకా తలపైన ఉన్నటువంటి పెద్ద పని దింపేసినట్టే. फिर ध्यान रखना है कि कोई ऐसा बोझ कर्म के हिसाब किताब का चढ़ ना जाए नहीं तो भारी हो जाएंगे. ఒకటైతే కర్మ లెక్కాచారం అంతా తెంపుకోవాలి, బోజంతా తెంపుకోవాలి. రెండోది ఎప్పుడు కర్మ లెక్కాచారాలు తయారయ్యి బరువును తయారు చేసుకునే అటువంటి కర్మలు చేయకండి, కొత్త కర్మలు అలాంటివి చేయకండి. ఎందుకంటే చాలా భారీగా అయిపోతారు, బరువుగా అయిపోతారు ఇప్పుడు మళ్ళీ చేస్తే. యాద్ మే रहने से पुराना खलास हो गया, जो राख है वह भी ज्ञान सागर में डाल दी, निशानी भी नहीं रही. బాబా యొక్క స్మృతితో పాతదంతా సమాప్తం అయిపోతుంది. ఎలా అంటే ఇంకా దాని యొక్క బూడిద కూడా ఉండకుండా వినాశనం అయిపోతుంది. మరి జ్ఞాన సాగరంలో ఆ బూడిదనంతా వేసేయాలి. అంటే ఆ పాత లెక్కాచారము బరువు యొక్క బూడిద కూడా ఉండకూడదు. संगम युग विजयी रत्नों में आने का है, यही टाइम है वैजयंती माला में आ जाओ. भक्त सिमरन करे माला का, हम उस माला में आ जाओ. यह सपना है, यह सच्चाई है. దాది అంటున్నారు సంగమయుగం విజయ రత్నాలుగా అయ్యేటువంటి సమయము, విజయ రత్నాలలోకి వచ్చే సమయము, ఇదే సమయము వైజయంతి మాలలో వచ్చేటువంటిది. భక్తులు స్మరిస్తూ ఉంటారు మాలను, మరి మనము ఆ మాలలోకి రావాలి. ఇది మరి సత్యమా లేదు స్వప్నమా, నిజమా లేదు కలనా? हम सतयुग स्थापन कर रहे हैं, यह हमारे लिए स्वप्न है या सच है? दोनों है. దాదే అంటారు మనం సత్యుగాన్ని స్థాపన చేస్తూ ఉన్నాము, ఇది కళ నిజమా ఏంటి, సాకారమా స్వప్నమా? రెండు అంటున్నారు. జో స్వప్న హై వహ్ సచ్ హో రహా హై. ఏదైతే కల కన్నామో అది ఇప్పుడు సాకారంగా అవుతుంది. पहले संकल्प में स्वप्न में बाबा हो, बाबा ने क्या किया. మొట్టమొదట సంకల్పాలలో స్వప్నాలలో బాబా ఉండాలి. బాబా ఏం చేశారు అనేటువంటిది గుర్తు తెచ్చుకోండి. సచ్చి బాతే సునా సునా కర్కే హమ్కో సచ్చా బనా దియా. బాబా ఏం చేశారు? సత్యమైనటువంటి విషయాల్ని వినిపించి వినిపించి మనల్ని కూడా సత్యంగా చేసేసారు. స్వప్నం మే భీ నహీ థా, हम यह बन सकते हैं. जैसे भागवत में गोप गोपियों का चरित्र है, बड़े प्यार से पढ़ते थे, वह हम है. गीता ज्ञानदाता ज्ञान सुना रहा है, वह हम सुन रहे हैं. स्वप्न में भी यही है, जीवन में भी यही है. మరి దాది అంటున్నారు ఎలా అయితే భాగవతంలో గోపీ గోపుల యొక్క చరిత్రలను రాశారు, చాలా ప్రేమతో చదువుతారు ఆ భాగవతాన్ని. మేము వాళ్ళు అంటే మేమే ఆ గోపికలము అని అనిపిస్తుందా, లేదు కేవలం ప్రేమతో చదువుతారా? గీతా జ్ఞానదాత జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు, అది మనం వింటూ ఉన్నాము.
ఇది స్వప్నంలో కూడా లేకుండేది, ఇప్పుడు జీవితంలోకి వచ్చేసింది. గీతా జ్ఞానదాత లేదు సత్యుగంలో వెళ్తాము, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కేవలం స్వప్నంలో ఉండేవి, ఇప్పుడు సాకారం అయిపోయాయి. संगम युग पर जो बाप को याद करने की हॉबी है, यह रियली हमारे ऊपर जादू का काम करती है, परंतु जिस जादू ने हमारे पर काम किया है वह औरों पर भी काम कर रहा है. वह आंखें देख रही है, अनुभव कर रही है. సంగమ యుగంలో ఏ తండ్రి అయితే మనం స్మృతి చేసేటువంటి అలవాటును అభిరుచిని చేసుకున్నామో వారే నిజంగా మనపైన ఒక ఇంద్రజాలాన్ని చేసేసారు. కానీ మనపైన ఏదైతే ఇంద్రజాలం చేశారో ఆ ఇంద్రజాలాన్ని మనము ఇతరుల పైన కూడా చెయ్యాలి, అది ఇతరుల పైన కూడా ఆ కార్యం చేయాలి. మనం ఏదైతే చూసామో అది అనుభవం చెయ్యాలి. बाबा कहता तुम अपना पुरुषार्थ करते चलो औरों की चिंता मत करो. బాబా అంటూ ఉంటారు, మీరు మీ పురుషార్థాన్ని చేస్తూ ఉండండి, ఇతరుల చింత చేయకండి. यह कब सुधरेंगे, क्या होगा, तुमको क्या पड़ी है. వీళ్ళు ఎప్పుడు మారుతారు, ఇదేమవుతుంది, ఇదంతా ఎందుకు ఆలోచిస్తారు, మీకేమైంది వారి గురించి ఆలోచించడానికి. तुम अपनी धुन में लगी रहो, बाबा ने क्या किया है वह करते चलो. మీరు ఏదైతే చేయాలో అది చేస్తూ ఉండండి, బాబా ఏదైతే చెప్పారో అది చేయండి. सारे विश्व को परिवर्तन करने का, अधर्म नाश सतधर्म स्थापन करने का काम तो बाबा ने उठाया है. మరి మనం ఏం చేయాలి, మొత్తం విశ్వాన్ని పరివర్తన చేసేటువంటి, అధర్మాన్ని సమాప్తం చేసి సద్ధర్మ స్థాపన చేసేటువంటి పనిని బాబా ఇప్పుడు తీసుకున్నారు ఈ కార్యాన్ని. హమ్ క్యా కర్ రహే హై, మరి మనం ఏం చేస్తున్నాం అలాంటి కార్యంలో. కామ్ సారా బాబా కా, హమ్ సిర్ఫ్ ప్రీత్ బుద్ధి హోకర్ రహే యహీ అంగుళీ హై. పని అంతా బాబాది, మరి మనం ఏం చేయాలి, కేవలం ప్రీతి బుద్ధిగా ఉండాలి. రైట్, ఇది మన యొక్క సహాయం బాబాకి ఇచ్చినట్టు. प्रीत बुद्धि की अंगुली और दृढ़ संकल्प है तो भावना का यह आवाज़ अंदर से निकलता है कि यह हो जाएगा. మరి ప్రీతి బుద్ధి, బాబా పైన ప్రీతి అనేటువంటిది ఉండటము, ఇది ఒక వేలు సహాయం ఇచ్చినట్టు. మరియు దృఢ సంకల్పము భావనతో ఉన్నట్లయితే లోపల నుంచి మనకు వినిపిస్తుంది, ఏ పని అయిపోతుంది, ఇది సమాప్తం అయిపోతుంది, ఈ పని మనం చేసేయగలుగుతాము అని. तो बाबा को याद करने की सेवा की हॉबी है. సేవా भी क्या है. మరి బాబా అంటున్నారు, మీకు బాబాని స్మృతి చేసేటువంటి అభిరుచి, సేవ చేసే అభిరుచి ఉందా. మరి సేవ కూడా ఏంటి, आप सामान बनाने की या मुस्कुराने की. यह सेवा सेवा नहीं है, नेचुरल है, कोई मेहनत का काम नहीं है. ఇతరుల్ని తమ సమానంగా చేసే సేవ అదా, లేదు కేవలం చిరునవ్వు సేవనా. ఈ సేవ కాదు యాక్చువల్లీ. చిరునవ్వుతో ఉండటము, ఇతరుల్ని మన సమానంగా చేయడము, ఇది న్యాచురల్ ఉంది, మన సహజ సిద్ధ స్వభావం ఇది. ఇదేం కష్టమైనటువంటి పని కాదు. ఇతరుల్ని మన సమానంగా చేయడం అంటే పని చేయడమా, లేదు నవ్వుతూ ఉండటం అంటే అది కూడా పని కాదు, ఇది సహజ స్వభావం. చెహరా చలన్ హీ సేవా కరే, యహ్ ధ్యాన్ బాబా ఖించ్వాతా హే. మన యొక్క ముఖము, మన నడవడిక సేవ చేయాలి, ఆ యొక్క ధ్యానాన్ని బాబా లాగుతారు మనల్ని. चेहरे पर कभी आवेश के या थोड़ा सूक्ष्म ईर्ष्या के या नाराज़गी के चिन्ह न आए, नहीं तो సేవ नहीं है. బాబా అంటారు, ముఖం పైన ఎప్పుడూ ఆవేశము లేదు, కొంచెం కూడా సూక్ష్మమైన ఈర్ష్య లేదు, అలగటము ఇలాంటి చిహ్నాలు కూడా కనిపించకూడదు, లేదంటే సేవే కాదు. शुभ चिंतन में रहकर सबके लिए शुभ चिंतक बनने की जो हॉबी है वह सेवा करा रही है. శుభ చింతనలో ఉంటూ శుభ చింతన చేస్తూ అందరికీ శుభ చింతకులుగా కావడము, అందరి పట్ల శుభ చింతకులుగా కావటము, ఇదే హాబీ ఉంది, అదే సేవ చేయిస్తుంది. బాబాకి యాద్ మే రహో, फिर कर्म योगी बनकर कर्म करो तो चारों तरफ से सबकी दुआएं मिलती है. బాబా యొక్క స్మృతిలో ఉండండి మరియు కర్మయోగం చేస్తూ ఉండండి.
కర్మయోగం చేస్తూ కర్మలు చేసినట్లయితే నలువైపులా అందరి యొక్క ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. దిల్ సే ఔర్ దృష్టి సే దువా మిల్తీ హై. హృదయంతో మరియు దృష్టి ద్వారా ఆశీర్వాదాలు లభిస్తాయి. పెహ్లే దిల్ ఫిర్ దృష్టి. మొట్టమొదట హృదయం నుండి రావాలి ఆశీర్వాదాలు, మరియు ఆ తర్వాత దృష్టి కూడా లభిస్తుంది. జో దువా మాంగనే వాలీ హై వహ్ कहते हैं मेरे सिर पर हाथ रखो ना. ఎవరైతే ఆశీర్వాదాలని తీసుకోవాలని అనుకుంటారో వాళ్ళు ఏమంటారు, నా తలపైన చేయి పెట్టండి కదా అంటారు. దాంతో నేను ఆశీర్వాదాలు లభించేది. తలపైన చేయి పెట్టి దీవిస్తేనే దీవెనలు లభిస్తాయి. मांगने वाला वह कुछ नहीं कहता है, सिर्फ कहता है कि सिर पर ऐसा हाथ रखो जो दिमाग ठीक काम करे. అడిగేటువంటి వాళ్ళు ఏమంటారు, మీరు ఇంకేం చేయకండి, కేవలం నా తలపైన ఒకసారి చేయి పెట్టండి. మీ చేయితో ఎట్లా అవ్వాలి అంటే నా బుద్ధి, నా బుర్ర సరిగ్గా పని చేయని, కాబట్టి మీరు చేయి పెట్టండి నా తలపైన అంటారు. బాబానే హమారే సిర్ పర్ ఐసా హాత్ రఖా హై జిస్సే సమయ పర్ బుద్ధి ఠీక్ కామ్ కర్తీ హై. వాస్తవంగా చూసినట్లయితే బాబా మన తలపైన ఎలాంటి హస్తాన్ని ఉంచారంటే బుద్ధి స్వతహాగా ఏ సమయంలో ఎలా నడవాలో అలా నడిచేటువంటి స్మృతిని ఇచ్చారు మనకి. తో బాబా కా హమారే సిర్ పర్ భీ హాత్ హై, హాతో మే భీ హాత్ హై, బాబా కా సాథ్ హై. కాబట్టి బాబా మన తలపైన కూడా చేయి పెట్టారు, హస్తం పెట్టారు. మరి ఆయన చేతిలో మన చేయి ఉంది, బాబా యొక్క తోడు కూడా ఉంది. తలపైన వరదాని హస్తము, ఆయన చేతిలో చేయి వేశారు, మరియు ఆయన తోడుగా ఉన్నారు. కభీ యహ్ నహీ कहना कि मैंने किया, बाबा ने कराया, जिसका साथ है उसका नाम लो तो हाथ ठीक काम करेगा. ఎంత సూక్ష్మమైనటువంటి విషయాలు దాది వినిపిస్తున్నారు. ఏమంటున్నారు, ఎప్పుడూ కూడా నేను చేశాను అనకండి, బాబా చేయించారు అని అనండి. ఎవరి తోడైతే భగవంతుడి పేరు ఉంటుందో ఎప్పుడు వాళ్ళ యొక్క పనులన్నీ సరిగ్గానే అయిపోతాయి. ఎవరి తోడైతే భగవంతుడి పేరు ఎప్పుడు ఉంటుందో వాళ్ళకి అన్ని పనులు సులభంగా అయిపోతాయి. పావు ఠీక్ జగా ఆజాయిగా అంటే సరిగ్గా అయిపోతాయంటే అర్థం ఏంటి, చేయాల్సిన పనులు సరిగ్గా చేస్తారు, మరియు పాదాలు ఎటువైపు వెళ్ళాలో కరెక్ట్గా అటే నడుస్తాయి. జహా కమాయి హోగి వహా కదం హోగా. ఎక్కడైతే సంపాదన ఉంటుందో అటువైపే వాళ్ళ పాదాలు ప్రస్థానం చేస్తాయి. సిర్ పర్ హాత్ హోగా తో దిమాగ్ ఠండా హోగా, గరం నహీ హోగా. మరి బాబా యొక్క చేతిలో చెయ్యి అని అన్నారు, తలపైన వరదాని హస్తము అని అన్నారు కదా. మరి బాబా యొక్క చెయ్యి మన బుర్ర పైన ఉంటే బుర్ర ఎలా ఉండాలి, బుద్ధి ఎట్లా ఉండాలి, తేలికగా చల్లగా ఉండాలి, ఏ వేడి లోపల ఉండదు. స్వభావ సరల్ హోగా, బాబా కా హాత్ ఉస్కే సిర్ పర్ హై జో శ్రీమత్ పర్ చల్తే హై. అంటే అర్థం ఏంటి, బుర్ర చల్లగా ఉండాలి, వేడెక్కదు అని అంటే అర్థం ఏంటి, వాళ్ళ స్వభావం చాలా సరళంగా ఉంటుంది. బాబా యొక్క తోడు, బాబా యొక్క వరదాని హస్తము ఉండటమే శ్రీమతం పైన నడవటము. అప్పుడే కదా బాబా శ్రీమతం పైన నడిస్తేనే బాబా వరదాని హస్తాన్ని మన పైన పెడతారు. श्रेष्ठ पद की जो सतयुगी प्राप्ति है वह चिन्ह उसमें दिखाई पड़ते हैं जिसमें अहम भाव और वहम भाव नहीं है. దాది అంటున్నారు, శ్రేష్ఠ పదవి ఏదైతే సత్యుగ ప్రాప్తి ఉందో ఆ చిహ్నాలు వారిలో కనిపిస్తాయి. అంటే అర్థం ఏంటి, శ్రేష్ఠ పదవి యొక్క ప్రాప్తి, సత్యుగ ప్రాప్తి అంటే ఏంటి, వాళ్ళల్లో అహంభావము మరియు అనుమాన భావము ఉండవు. अहम भाव थोड़ा भी है तो रूहानियत और बाबा से जो प्राप्ति है उसकी भासना नहीं आती है. అహంభావము, అహంకారం యొక్క భావన ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకి ఇంకా ఆత్మీయత కనిపించదు. మరియు బాబాతో ప్రాప్తుల యొక్క భాసన ఏదైతే ఫీలింగ్ రావాలో అది కూడా కలగదు. బాబా నుండి నాకు లభిస్తోంది అనేటువంటి ఫీలింగ్ కూడా కలగదు. भगवान से पाया हुआ दे रहे हैं, अहम भाव में वह वाइब्रेशन किसी को नहीं मिलेगा.
బాబా ఏదైతే ఇచ్చారో, బాబాతో నేను ఏదైతే ప్రాప్తించుకున్నానో అది ఇతరులకు ఇస్తూ ఉన్నాను. ఇలా ఉన్నప్పుడు అహంభావం అనేటువంటిది ఉండదు. మరి అహంభావం ఉన్నట్లయితే ఇలాంటి వైబ్రేషన్స్ ఇతరులకి రానే రావు. బాబా చేయిస్తూ ఉన్నారు. మరి భగవంతుడి ద్వారా నేను ఏదైతే పొందానో అది ఇతరులకు ఇస్తున్నాను అనే ఫీలింగు ఎప్పుడైతే అహంకారం ఉంటుందో వారి ద్వారా ఆ వైబ్రేషన్స్ రావు. सूक्ष्म वहम याद की जो अपने लिए या दूसरों के लिए नेचर है कि ऐसे हुआ होगा, इस वहम की बीमारी का इलाज तो कोई है नहीं. ఒకటే అహంభావం చెప్పారు, రెండోది అనుమాన భావము. మరి దాది అంటున్నారు సూక్ష్మంగా కూడా ఈ అనుమాన భావం ఉందనుకోండి, వారి యొక్క నేచర్ ఎలా అయిపోతుంది అని అంటే వీళ్ళ నేచర్ ఎట్లుందో, ఎట్లా మాట్లాడతారో, ఎట్లుంటారో అనేటువంటి అనుమానం ఉంటుంది. ఈ అనుమాన భావం ఏదైతే ఉందో ఇదొక రోగం లాగా, దీనికి ఇంకా మందే లేదు నిజంగా అలా ఆలోచిస్తే. ఉస్కి కోయి దవాయి నహీ హై, హల్ నహీ హై. మరి దానికి ఏది మందు లేదు, పరిష్కారము లేదు. తో ప్రజెంట్ సమయ్ నా అప్నే లియే వహం హో, నా దూసరోం కే లియే. కాబట్టి వర్తమాన సమయంలో స్వయం పట్ల కూడా అనుమాన భావం రాకూడదు, హీనభావం రాకూడదు. ఇతరుల పట్ల కూడా అనుమానాన్ని పడకండి. హమ్కో క్యా జరూరత్ హై బుద్ధి చలానేకి. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, నేను చేయలేను, మనకేం పని ఉంది అందరి గురించి బుద్ధిని ఉపయోగించటానికి అంటున్నారు దాది. అవునా? तो अतीन्द्रिय सुख में रहकर सबको ऐसे सुख का अनुभव कराने वाली आत्मा ऐसी छोटी छोटी बातों में समय नहीं वेस्ट करती है. కాబట్టి ఇలాంటి అతీంద్రియ సుఖంలో ఉండేటువంటి మరియు అందరికీ సుఖం యొక్క అనుభూతి చేయించేటువంటి ఆత్మ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో సమయాన్ని వేస్ట్ చేయదు. వీళ్ళు ఎందుకు అలా ఉన్నారు, వాళ్ళు ఎందుకన్నా అలా ఉన్నారు, అలా చేస్తున్నారు అనేటువంటి ఈ అనుమాన భావన వాళ్ళల్లో ఉండదు. छोटी बात हो या मोटी, उसमें समय बहुत वेस्ट जाता है. చిన్న విషయం కానివ్వండి, లేదు పెద్ద విషయం కానివ్వండి, ఇలా ఆలోచిస్తూ ఉంటే వేస్ట్ అయిపోతుంది టైము. సంగం కా సమయ బహుత్ అమూల్య है, इसलिए ध्यान रखना है कभी भी వేస్ట్ నా జాయే. సంగమ యుగం యొక్క ఘడియలు సమయము చాలా అటెన్షన్ ఇచ్చేటువంటి సమయము. కాబట్టి ఎక్కడ ఈ సమయము వేస్ట్ అవ్వకూడదు. చెక్ చేసుకుంటారా? అలా మీ సమయం కూడా ఎక్కడ వేస్ట్ అవ్వకూడదు. సంకల్పాలు, మాటలు, సంబంధ సంపర్కాల్లో వచ్చినప్పుడు శ్వాసలు ఏవి వేస్ట్ పోకుండా చూసుకోవాలి. అచ్చా, మరిది జానకి దాది గారి యొక్క క్లాసు అహంభావము మరియు అనుమాన భావం గురించి చెప్పారు. నిశ్చయం ఉన్నట్లయితే ఆ బలం యొక్క అద్భుతం ఏంటి? ఎప్పుడూ కూడా ఎలాంటి కదిలించేటువంటి పరిస్థితులు, మాటలు వచ్చినా కానీ కదలకుండా అచంచలంగా స్థిరంగా ఉండటం. మరి రోజు ఈ వారము ఇదే ప్రాక్టీస్ని చేస్తూ ఉందాము. అచ్చా, ఓం శాంతి.